మనం కబీర్ మహాశయుడు చెప్పినటువంటి సందేశాలు తెలుసుకుంటున్నాం. నిన్న ఒక రకంగా ఆయన చెప్పినటువంటి సందేశం ముఖ్యంగా కర్మ సిద్ధాంతానికి సంబంధించింది మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా కర్మ సిద్ధాంతం మీద ఆయన చెప్పినటువంటి కొన్ని సందేశాలు తీసుకున్నాం. రాసుకోండి. చెడు పనులు చేసి సుఖాన్ని కోరుకుంటే అది ఎలా వస్తుంది? చెడు పనులు చేసి సుఖాన్ని కోరుకుంటే అది ఎలా వస్తుంది? మర్రి చెట్టు విత్తనం విత్తితే మామిడి పళ్ళు వస్తాయా? మామిడి పళ్ళు ఎలా లభిస్తాయి అన్నాడు ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎలాంటి కర్మ చేసుకుంటే అలాంటి ఫలితమే అనిపించాల్సి వస్తుంది. ఇవాళ మన జీవితంలో కష్టాలు ఉన్నాయి అంటే అది మనం గతంలో చేసుకున్న కర్మ యొక్క ఫలితమే, అంతకన్నా ఇంకేం లేదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ మీరు భోగం అనుభవిస్తున్నా కూడా అది కూడా మీరు గతంలో చేసుకున్న కర్మ యొక్క ఫలితం. ఏది చేస్తే అదే వస్తుంది. ఎలాంటిది చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది. ఎంత చేస్తే అంతే అనుభవించాల్సి వస్తుంది. చేసేటప్పుడే ఆలోచించుకోవాలండి. మనం కర్మ చేసేటప్పుడు పత్రి గారు మనకేం చెప్పారంటే, కర్మ అంటే మనం చేసే చేతలే కాదు, మన నోటి నుండి వెలువడే మాటలు కూడా కర్మ కిందకే వస్తాయని చెప్పారు. చాలామంది దీని మీద అంత దృష్టి పెట్టరు. నోరు ఎలా పడితే అలా పాడేస్తాం. అది కూడా కర్మ కిందే లెక్కించబడతాం. అందుకే సార్ ఏమన్నారంటే, నీ నోటి మాటే నుదిటి రాత. మన అందరికీ తెలిసి ఉన్నది. మనం అనుభవించవలసినవన్నీ మన నుదిటిని వ్రాయబడతాయి. చేత మన మాట కూడా అనుభవించవలసినవి అన్నీ కూడా మన నుదుటినే వ్రాయబడతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది మీకు అర్థమవుతే ఇప్పుడు అనుభవిస్తున్న దానికి మీరు బాధపడటం కాదు. తెలివైనడు ఏం చేస్తాడంటే, మీ భవిష్యత్తుని చక్కగా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ భవిష్యత్తు మార్చుకోవచ్చు.
అయిపోయింది, మీరేం చేయలేరు. జరిగిపోయినాయి, అక్కడ చేసేసాం, తెలుసో తెలియకో ఇప్పుడు అనుభవిస్తున్నాం. కొన్నాళ్ళు ఓపిక పడితే ఆ కర్మ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసేదే మీ భవిష్యత్తును తీర్చిదిద్దారు. దీని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు చేసే దాని మీద మనం దృష్టి పెట్టాలి. మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలనుకుంటారో ఆ రకమైన పనులు చేయండి. ఇప్పుడు మీరు హింస వద్దనుకుంటే ఏ జీవిని ఏ ప్రాణిని హింసించకండి. మీ భవిష్యత్తులో ఆనందంగా జీవించాలనుకుంటే అన్నిటినీ అందరినీ ఆనందంగా జీవించనివ్వండి. అదే చెప్తున్నాను ఈయన. చెడు పనులు చేసి సుఖాన్ని కోరుకుంటే ఎలా వస్తుంది? మీరు భవిష్యత్తులో ధనవంతుడు కావాలనుకుంటే దానికే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మీకున్న దాంట్లో ఎంతో కొంత ధనాన్ని దానం చేయండి. దాని ఫలితం ఏమవుతుందంటే భవిష్యత్తులో అనుకోకుండా కలిసి వస్తుంది. మీరు చేసే పనిలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ అది ఏదో రకంగా కలిసి వస్తుంది. మీరు జ్ఞానం పెరగాలనుకుంటారు, జ్ఞానాన్ని పంచండి. మీరు ఇంకో సందేశం కూడా చెప్పారండి. ఇవన్నీ కనెక్షన్ ఉన్నవే, అది కూడా ఇప్పుడు తెలుసుకుని దాని మీద ఇది కలిపి చెప్పుకోండి, రాసుకోండి. చేసిన కర్మ
ఎప్పుడూ నిష్ఫలం కాదు. సప్త సముద్రాలు అడ్డుగా ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు ఆ ఫలితం అంది తీరుతుంది. ఇక్కడ ఒక్క మాట మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన దాంట్లో సమయం వచ్చినప్పుడు ఇవాళ ఇచ్చేసి రేపు నుంచి ఎదురు చూడడం కాదు. కొంతమందికి కంగారు ఎక్కువ. వాళ్ళు ఫోన్ చేసావు రేపు కష్టం వచ్చేస్తుందా, అలాగే వాళ్ళు నువ్వు పుణ్యం చేస్తే రేపు డబ్బు వచ్చేస్తుందా? ప్రతిదానికి ఏముంటుంది? సమయం. పత్రిక స్పష్టంగా చెప్పాడు, మీరు చేసిన ప్రతి కర్మకి సమయ సందర్భానుసారంగా ఫలితం వచ్చి తీరుతుంది అన్నారు ఆయన. అదే చెప్పాడు కబీర్ కూడా. ఇక్కడ చేశారండి ఓ మంచి దాన కార్యక్రమాలు ఇటువంటివి చేశారు. డబ్బు బాగా ఇచ్చారు. తర్వాత ఎందుకో అమెరికా వెళ్ళిపోయారు, 7 సముద్రాలు దాటి. ఆ టైం వచ్చేసరికి మీరు ఇక్కడే ఉండక్కల్లా అమెరికాలో ఉన్నా కలిసి వస్తారు. అదే చెప్తున్నాడు ఆయన కబీర్. అలాంటి వాళ్ళని కూడా చూశాను. ఇక్కడ సామాన్యంగా జీవించేవాడు బాగా చదువుకుని అమెరికా వెళ్ళాడు. ఆడు సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు 100 కోట్లు కాదు 1000 కోట్లకి ప్రొపరేటర్ అయ్యాడు. మాకు ఇంకా దగ్గర రిలేషన్ వాడు. మాకు వాడికి సంబంధం లేనంతగా ఎదిగిపోయాడు. కొన్ని 100 మందికి వాడు లక్షల మీద ఉద్యోగాలు ఇస్తున్నాడు. మా పిల్లలతో ఆడుకునేవాడు. ఎర్రోడ్లో ఉండేవాడు. చేసుకుని వచ్చాడు. సముద్రాల అవతలున్నా ఫలితం వచ్చాడు. అలా ఎంతోమంది ఉన్నారు. చేసింది నిష్ఫలం. చాలామంది వస్తుందా రాదా అని సందేహిస్తూ ఉంటారు ఇవ్వడానికి. ఏది నిష్ప్రయోజనం కాదు. మీరు ఏది ఇస్తున్నా ఏది చేస్తున్నా ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. నువ్వే అందరికీ పబ్లిసిటీ చేసుకోగల. చాలామంది ఏమనుకుంటారంటే పబ్లిసిటీ చేస్తేనే అందరికీ తెలుస్తుంది అనుకుంటారు. ఆయనకేమీ అదేమి ఉండదు. నువ్వు చీకట్లో ఇచ్చిన ఆయన రికార్డ్ చేస్తా.
రికార్డ్ అయిన ప్రతి దానికి సమయం వచ్చినప్పుడు ఫలితం వస్తుంది. మీరు మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు అనుకోండి, ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు అనుకుంటారు, మీకు తెలియదు. కానీ ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారు? ఆయన లేడు, నోట్ చేయడు. వీళ్ళు చేసిన ఏదో పని ఫలితం ఎప్పుడు వస్తుంది? సమయం వచ్చినప్పుడు వస్తుంది. అబ్బా నేను చాలా తెలివైందా అని అనుకుంటుంది. చదువు తెలివితే అట్లా అంటారు దాన్ని. చేత మీరు ధనవంతులు కావాలంటే ధనవంతులు అవ్వచ్చు. పత్రి గారు పరిచయం అయ్యాక ధనవంతుడు అవ్వాలన్న కోరిక వదిలేశాను. అప్పటిదాకా ఉండేది. నేను ఆత్మాన్ని తెలిసాక నేను జ్ఞానవంతుడిని అవ్వాలి, అలా ఈ కొత్త కోరిక పుట్టింది. ఏదైనా సృష్టిలో ఇస్తేనే వచ్చేది, ఇవ్వకపోతే రాదు. ఓహో, నేను భవిష్యత్తులో జ్ఞానవంతుడిని అవ్వాలి అంటే ఇప్పుడు నేను అందరికీ జ్ఞానాన్ని పంచాలి. మరి పంచాలంటే మన దగ్గర ఉండాలిగా, ఎలా పనిచేస్తాం? అందుకని ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించుకుని తర్వాత పంచడం. ఇలా పంచడానికి పత్రి గారు ఒక మంచి ఐడియా చెప్పారండి. పత్రి గారు అంత జ్ఞానవంతుడు మీరైనా సరే నా అంత జ్ఞానవంతులు అవ్వక్కల. మీరు ఎంత ఇప్పుడు సంపాదించుకుంటే అంతే ఇవ్వండి. మళ్ళా సంపాదించుకుంటే మళ్ళా అది ఇవ్వండి. ధనం పంచాలన్నా ధనం సంపాది. అలా ఇస్తూ ఉంటే మీకు తెలియకుండానే పెరుగుతుంది. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. మర్రి చెట్టు విత్తనం వేసి మామిడి పండు ఫలితం కావాలంటే వస్తుందా అని చెప్పారు. ఎలా వస్తుంది? వేసిన విత్తనం ఒకటి, నువ్వు కోరుకునేది ఒకటి. నువ్వు మామిడి పండు కోరుకుంటే మామిడి పండు విత్తనం నాట. అందుకే చెప్తున్నాను, మీరు ధనం కోరుకుంటే ధనాన్ని పంచండి, ఆ విత్తనం నాటుకో. జ్ఞానం కోరుకుంటే జ్ఞానాన్ని పంచండి, ఆ విత్తనం నాటు. ఆనందం కావాలంటే అందరినీ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు శాంతిగా జీవించాలని ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ శాంతిగా ఉండనివ్వండి. ఏ జీవిని అశాంతికి గురి చేయకండి. జీవిత రహస్యం ఇదేనండి, ఏముందండి. ఇస్తే వస్తుంది, ఏది ఇస్తే అదే వస్తుంది. అంచేత అంటారు పెద్దలు, నువ్వు ఏది కావాలనుకుంటావో
అది ఇవ్వడానికి ప్రయత్నించు. నువ్వు ఏది వద్దనుకుంటావో అది ఇతరులకు ఇవ్వకు. ఎన్ని విషయాలు బోధిస్తున్నారండి పెద్దలంతా. వాటిని చెవిని పెడితే నష్టపోయేది మనమే. వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే లాభం పొందేది మనమే. మనం చెయ్యవలసినవి చెప్తున్నాడు, చెయ్యకూడనివి చెప్తున్నారు. ఎలా జీవించాలో చెప్తున్నారు, ఎలా జీవించకూడదో చెప్తున్నారు. చాలామందికి ఇవ్వాలని ఉంటుంది కానీ ఇవ్వలేరండి. చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యలేరు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ మనసు కనుక తమో గుణము రజోగుణంలో ఉంటే ఇవ్వలేరు. ఎన్ని విన్నా కూడా వింటారు, అనుకుంటారు మనము చెయ్యాలని చెప్పి అనుకుంటారు, కానీ ఇవ్వలేరు. మీ దగ్గర ఈ 2 గుణాలు పోయినాయి అనుకో, తమో గుణం రజోగుణం పోయింది అనుకో, వద్దన్నా ఇస్తారు, ఇవ్వకుండా ఉండలేరు. ఎంతో కొంత ఇస్తారు. 100 ఉంటే 1 రూపాయినే ఇస్తారు, 1000 ఉంటే 10 రూపాయలైనా ఇస్తారు. కానీ వారిలో ఈ తమోగుణ లక్షణాలు రజోగుణ లక్షణాలు ఉంటే ఇవ్వలేరండి. ఒకవేళ మీకు ఇవ్వాలని లోపల ఉన్నా ఇవ్వలేకపోతున్నారు అంటే మీలో ఇంకా ఆ లక్షణాలు ఉన్నాయి అని లెక్కేసుకోండి. మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆ గుణాల్లో ఉన్నవాడు ఎంతసేపు ఆడిస్తాడా ఈడిస్తాడా, ఎవరి దగ్గర కొట్టేద్దామని చూస్తాడు. ఇవ్వలేదు, ఇవ్వగలిగి కూడా ఇవ్వలేదు. అది వాడి దోషం కాదు, ఆ గుణదోషం. కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ 2 గుణాల నుంచి బయటపడితే ఇవ్వకుండా ఉండలేదు. మరి ఎలా ఈ 2 గుణాల నుంచి బయటపడ? సొల్యూషన్ కూడా తెలుసుకోవాలి. మీరు చెయ్యాల్సింది తెలుసుకుంటున్నారు, మరి ఎందుకు చేయలేకపోతున్నాం, చెయ్యగలగాలి అంటే ఏం చేయాలి అది కూడా తెలుసుకోవాలి. ఈ 2 గుణాల నుంచి బయటపడాలి అంటే 2 పనులు చేయవలసి. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కంటిన్యూ ఇక్కడికి 6 మాసాలు వచ్చి తీవ్రంగా చేయండి. మీకు తెలియకుండానే మీ లోపల ఎన్నో మార్పు మీరు ఆశ్చర్యపోతారు. ఇదివరకు అలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని,
ఇప్పుడు ఏంటి నాకు ఇలా మారిపోయాను అని చెప్పి మీకే మీ ఇంట్లో వాళ్ళకి కాదు, దాంతోపాటు సాత్వికమైన శాఖ. చాలా స్ట్రిక్ట్గా పాటించాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఆహారం విషయం చాలామంది ఆహారం విషయంలోనే దెబ్బతింటారు, నేను చూస్తున్నాను. సీనియర్ మాస్టర్లు కూడా ఆహారం విషయంలో పట్టించుకోవాలి, అందుకే వాళ్ళ బిహేవియర్ మారదు. ఇక్కడ మీ సీనియారిటీ లెక్కలోకి రాదు. మీ ఆహార నియమాలు సాధన చేస్తున్నారు, కానీ ఆహార నియమాలు పాటించాలి. పాటించండి. నేను అందుకే కంటిన్యూ రండి. ఎందుకు మొత్తుకుంటున్నానంటే మీ మంచి కోసమే. చేసింది వృధా కాదండి, మీరు గొప్ప మార్పు తీసుకొస్తుందండి. ఆ మార్పు వల్ల మీ ప్రవర్తనలో మారుతుందండి. ప్రవర్తన మార్పుల వల్ల మీ జీవితంలో ఫలితాలు మారిపోతాయి. ఎలా వచ్చేస్తాయండి? కబీర్ కూడా చెప్పాడు, అది కూడా రాసుకోండి. చెయ్యాల్సిందంతా చేసి దేవుళ్ళకు మొక్కితే ఉపయోగం ఏమిటి అన్నాడు ఆయన. చెయ్యవలసిందంతా చేసేసి దేవుడికి మొక్కితే ఏంటి ఉపయోగం ఏముంది? పొలంలో విత్తనాలే చల్లకపోతే కర్మఫలం ఎలా వస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన ఆయన సందేశం అండి. పొలంలో విత్తనాలే చల్లకపోతే కర్మఫలం ఎలా వస్తుంది? మీరు 6 మాసాలు కంటిన్యూ రమ్మంటారు, రారు. కానీ ఫలితం వచ్చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది? చెయ్యాల్సింది చేస్తేనేగా పొందాల్సింది పొందుతాం. చేయడానికి మనకు ఇష్టం ఉండదు, ఫలితం రావాలి. దేవుడికి మొక్కమంటే మొక్కేస్తారు, కొబ్బరికాయ కొట్టమంటే కొట్టేస్తారు. లోకుగా దొరికింది కొబ్బరికాయ. నైవేద్యం ఇలా చూపించి ఇలా తినేమంటే తినేస్తారు. దాని అర్థం ఏంటి? నువ్వు దేవుడికి మొక్కినా ప్రయోజనం లేదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నువ్వు చేయవలసింది చెయ్యి, దృష్టి దాని మీద పెట్టు. చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి అంటే నీ గుణం మారాలి. గుణం మారాలి అంటే తీవ్ర సాధన ఉండాలి. సాత్వికమైన శాకారం తీసుకోవాలి. అదే చెప్తాను నేను. చివరికి అక్కడికే వస్తుంది మీకు. ఏ సమస్యకైనా పరిష్కారం ఎక్కడికి అంటే తీవ్ర సాధన, సాత్వికమైన శాఖ.
అది అర్థం చేసుకున్న వాళ్ళంతా ప్రతి నెల వస్తున్నారు. ఇంచుమించు 150 నుంచి 200 మంది వస్తున్నారు ఇక్కడికి, రిపీటెడ్గా వస్తున్నారు. ఒక 150 మంది దాకా డబ్బులు తీసుకోకుండా వచ్చే నెలకి రాయించేస్తున్నారు. రేపు సాయంకాలం మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము మళ్ళా నెల వస్తామండి, మాది రాసేసుకున్నాం. ఈ నెల ఎంతమంది రాయించుకుంటారో చూస్తాను. ఏ స్థాయికి రావాలి అంటే, మనకి ఎంత అవుతే ఇక్కడ కెపాసిటీ ఉందో ముందు నెలలోనే బుక్ అయిపోవాలి. ఆ రోజులు కూడా వస్తాయి. ఈ నెల అయిపోయింది, తర్వాత నెల బుక్ చేస్తామని చెప్పాలి. కొత్తగా వచ్చేవాళ్ళకి రిజర్వేషన్ పెట్టాల్సి వస్తుంది. మరి ఏదో 10%, 20% పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి రిజర్వేషన్ ఏం చేద్దంటే, ప్రతి నెల వాటర్ మన కార్లో జారేసేవాడు. ఒక ట్రిప్ వేస్తే సరిపోయింది. ట్రిప్కి ఎన్ని వస్తాయంటే 10 క్యాన్లు వస్తాయి. అది సరిపోయింది. ఈ నెల ఇలా ఎందుకో అనిపించింది, మొత్తం మీద సెపరేట్గా మాట్లాడాం. వేరే వ్యాన్ వేరే పురమాయించేసాం. ఆడు 30-40 క్యాన్లు పొద్దున్న సాయంత్రం పట్టుకొస్తున్నాడు. చాలట్లేదు. ఏముంది, ఎంతమంది తలకో బాట్లు పట్టేస్తున్నారు పూటకి. అయిపో మేడం ఏం చేస్తుందంటే, సరిపడగానే చేస్తుంది. ఏమో మీకు ఆకలేసి ఎక్కువ తింటే అందుకని ఎసరు కూడా రెడీగా వేసి ఉంచుతుంది. మీరు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు. ఏముందండి, ఎవరి పనులు చేసుకుంటే మాకేముంది. మీరన్నీ డిసిప్లిన్గా మీరు మెయింటైన్ చేస్తే ఎన్నాళ్ళైనా అలా పెడతాం. ఈ ఒక్క నెల లేకపోతే ఇంకో నెల విపరీతమైన ఎండల వల్ల కొద్ది ఇన్నున్నా కూడా కొంచెం, లేకపోతే చలేస్తుంది కట్టేమని. వచ్చే సమ్మర్కి అది కూడా లేకుండా చూస్తాను. మీరు ఇబ్బంది పడకూడదు. వచ్చి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాను. ఏమండి, మీకు ఇన్ని బోధలు చేసి నేను చెయ్యకపోతే ఇంకెందుకు? నేను ఏమని చెప్తున్నాను? ఏది ఇస్తే అది వస్తుంది. మరి నేను ఇవ్వకుండా మీకు ఎలా, అందరికి నాకెలా వస్తుంది? చస్తే చచ్చారు, పోతే పోయారు, మనకెందుకు, ఉంటే ఉంటారు అనుకుంటే రావాల్సింది రాదు.
మీరు సంతృప్తిగా సంతోషంగా వెళ్ళాలి. మీరు ఇంకా 10 మందికి ఆదర్శం కావాలి. ఇప్పటికే ఇక్కడ మిమ్మల్ని చూసి కొత్త కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. జ్ఞానం పెరగాలి అంటే ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీరు ధ్యానం చేయండి లాభాలు వస్తాయని చెప్తే చేయరండి, వినరు. కానీ మీ ప్రవర్తనలో మార్పు చూసి అది కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ఎదటి వాళ్ళు మార్పు వస్తుంది. అరే ఏంటి ఇంతలా మారిపోయేది, ఈవిడేంటి ఇంతలా మారిపోయింది, ఇదివరకు అలా ఉండేది ఇలా అయిపోయింది ఏంటి, అలా ఆశ్చర్యం గొలపాలి మీ ప్రవర్తన. ఓ ఇలా మారిపోయింది అంటే ఇప్పుడు ఈ మధ్య కదా ధ్యానం చేస్తుంది, దాని ఎఫెక్టా అని అనిపించాలి. మనం కూడా వెళ్ళాలి అని అనిపించాలి. రా అని మీరు అన్నం కాదు, నువ్వు రా అంటే వాళ్ళు రారు. మళ్ళీ మీరు అంటారు కొంతమంది, ఏమోనండి నేను చెప్తున్నాను కానీ వచ్చి సావట్లేదు వాళ్ళు అంట. చేత ఆ మహానుభావులు వాళ్ళ జీవితాన్ని కాసి పడబోసి వారి అనుభవాలన్నీ మనకు అందిస్తున్నారండి. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇప్పుడున్న మన జీవితం గురించి బాధపడవలసిన పని లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చేది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మర్చిపోకండి, చేసిందేది నిష్ఫలం కాదు. సృష్టి ఎంత గొప్పది అంటే మీరు ఏది చేసినా ఆటోమేటిక్గా రికార్డు. చీకటి గుహలో చేసిన రికార్డు. చేత అంతా మన చేతిలోనే ఉందండి. నువ్వు ఎలా కావాలంటే అలా నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసు శుద్ధి చేసుకోండి.
మీ చెడు గుణాలు మార్చుకోండి. బుద్ధి వికసింప చేసుకోండి. ఆ బుద్ధి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనసు మీద ఆధారపడకండి. బుద్ధి మీద ఆధారపడండి. మనసు ఎప్పుడు మనల్ని తప్పుడు మార్గంలోనే నడిపిస్తుంది. బుద్ధి ఎప్పుడు సరైన మార్గంలోనే నడిపిస్తుంది. మీరు చేసే సాధన వృధా కాదు. అందుకే నేను చెప్పడం జరిగింది, ఉన్న వాటి గురించి ఆలోచించడం కాదు. ఉన్నవన్నీ తాత్కాలికం, ఎప్పుడప్పుడు ఇవన్నీ పోయేవే. కూడా వచ్చే వాటి గురించి ఆలోచించడం. అందులో కూడా వచ్చే వాటిలో కర్మలు ఒకటి. ఆ తెచ్చుకునే కర్మలు ఎలాంటి ఉండాలో ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. పెద్దలు చెప్తున్నారు మనకి. ఒకటేనండి నేను గ్రహించింది, ఈ 20 సంవత్సరాల నుంచి పత్రి గారి సాంగత్యం వల్ల ఎన్నో తెలుసుకొని చివరికి నేను గ్రహించింది ఏంటంటే, జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇంకేది మీరు చూడక్కల.
పత్రి గారు ఉద్యోగం చేసేవాడు, గవర్నమెంట్ ఫర్ సర్వీస్. ఆ ఉద్యోగం చేస్తున్నంత కాలము కూడా ఇంట్లో ఎప్పుడూ ఇబ్బంది, ఆ జీతం సరిపోయేది కాదు, ఆవిడకి అనుకున్నటువంటి జీవితం ఉండేది కాదు, అలాగే బాధపడేది. కానీ ఆయన ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచడం మొదలెట్టాడో మొత్తం ఆయన జీవితం కాదు, ఆ కుటుంబం జీవితమే మారింది. అందుకే నేను అంటాను, జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయండి అంట. అదే పెంచుకోమంటాను మీ అందరినీ కూడా. శ్రద్ధ పెట్టమంటాను. మళ్ళా మీ అందరికీ చెప్తున్నాను, జూమ్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే మన జూమ్లో లేరో వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వచ్చి మీ నెంబర్ ఇచ్చి జాయిన్ చేయమని చేస్తారు. రోజు వీలు అవ్వకపోతే ఇంకో రోజైనా జాయిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ మెల్లిగా రెగ్యులారిటీ మీకే వస్తుంది. పోలే ఒక 4 రోజులు ఏదో పని ఉంది, సరే అయిపోండి, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇక పట్టు దొరికినప్పుడు ఇక మీకు ఎవరు మీకు చెప్పక్కర్లేదు. రోజు పొద్దున్నే 2:30 గంటలు మీరు ధ్యానం చేసాక రోజు ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆ రోజు ఎంత రిలాక్సేషన్ ఫీల్ అవుతారో మీరు చూసుకోండి. మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. జ్ఞానం అంత గొప్పది. దానికి కావాల్సిన పనులే మనం చేస్తున్నాం. జ్ఞానం సంపాదించుకోవడానికి కావాల్సిన పనులే మనం చేస్తున్నాం. ఇక్కడ తీవ్ర ధ్యాన సాధన చేస్తున్నాం. సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నాం. పుస్తకాలు చదువుతున్నాం. సందేశాలు వింటున్నాం. మూడు రోజులు కాదు 4 రోజులు అంటే వచ్చేసరికి అంత ఎవరు వెనక్కి తీయలేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే 3 రోజులు అంటే తక్కువ వచ్చేవారు, 4 రోజులు అంటే ఎక్కువ వచ్చారు. నాకేం అర్థం కాలేదు. తగ్గుతారు అనుకున్నా. పోలే వేసవకాలం జనం దగ్గర మనకు గొడవ లేదనుకున్నా. మీరేం చేయాలంటే సింధూర పారిపోయేటట్టు చేయాలి. సార్ మీకు దండం, నన్ను వదిలేయండి అన్నారు. అంటామమ్మా సింధూర, అన్నమా చూద్దాం. ఇప్పుడు 2 ఫోన్లు ఖాళీ లేకుండా మోగుతున్నాయి. ఇంకో 2 ఫోన్లు ఉండాలి ఆవిడకి. 4 మోగాలి. అప్పుడు ఏం చేస్తాం? సౌజన్యాన్ని పెట్టుకుంటా.
అంచేత మనం చేసిందే మనకు కూడా వస్తుంది. మన జ్ఞానమే మనల్ని రక్షిస్తుంది. మీరు ధనం సంపాదిస్తే ఆ ధనాన్ని మీరు రక్షించుకోవాలి. మీరు జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. కబీరు చెప్పినటువంటి సందేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పింది మన భవిష్యత్తును మార్చగలిగి, మనం అనుకున్నట్టు మన భవిష్యత్తును మార్చగలిగి. పత్రి గారు ఒకటి రెండు సార్లు అన్నారు, ఒకటి రెండు సార్లు కొంచెం ఎక్కువ సార్లు అన్నట్టున్నారు. ఆయన నోటమంటే మనం విన్నాం. నేను మీ జ్యోతిష్కం చెప్పగలను. ఆయన చెప్పడానికి ఏముంది, ఆయన అన్నీ తెలిసినవాడు అని చెప్పి అనుకుంటాం. మళ్ళీ ఏమన్నాడంటే, చాలామంది అడుగుతారు నా భవిష్యత్తు ఎలా ఉంటుందండి అని అడుగుతారంట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను చెప్పేస్తాను. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో చెప్పు, నువ్వు గతంలో ఏం చేసావు అది చెప్పేస్తా. అంటే దాని అర్థం ఏంటి? గతంలో నువ్వు చేసిన దాన్ని బట్టే ఇప్పుడు నీ జీవితం ఉంది, ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టే అర్థమవుతుంది. అర్థం కాదు. అదంటే ఆయన జ్యోతిష్కం రావడం. మీరు చెప్పేయచ్చు. మా జ్ఞానేష్ చెప్పేస్తాడు. సరే, ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ